బాలు ప్రభావతిని నిలదీస్తాడు. నువ్వెక్కడికెళ్ళొచ్చావో నాకు తెలుసు. నా కళ్ళారా నేను చూశాను. అసలైనా ఇంట్లో ఇంతమంది మీ ఉండగా ఎవరికి నువ్వు ఒక మాట కూడా చెప్పలేదు. మాకు చెప్పకపోతే చెప్పకపోయావు. కనీసం నాన్నగారికైనా చెప్పాలి కదా. నాన్నగారికి చెప్పకుండా నువ్వు ఇలా చేయడం భావ్యం కాదు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది. నువ్వు నన్ను నిలదీస్తున్నావా? అసలు నువ్వెవరివి అని అనగానే, ఎవరివి అంటారేంటి అత్తయ్య? మీరు ఆయన తల్లి, ఆయన మీ కొడుకు. ఆయన మిమ్మల్ని నిలదీసే హక్కు ఆయనకి లేదా? ఓ కొడుగ్గా అది బాధ్యత కదా. ఏదైనా సమస్య ఇంటి మీదకొస్తే అప్పుడు ఆయనే కదా చూడాలి ఆ బాధ అంతా కూడా. ఇప్పుడు ఆయన మిమ్మల్ని అడిగితే తప్పేముంది? నేనెవరు నువ్వెవరు అంటారేంటి అని అంటుంది. నువ్వు నోరు మూసుకో. అసలు నువ్వు ఈ విషయంలో తల దూర్చొద్దు. వీడు పుట్టిన దగ్గర నుంచి వీడు ఎందుకు పుట్టాడని ఏడవని రోజు లేదు. అసలు కడుపులో పడిన తరువాతే నువ్వు ఈ భూమి మీదకి రాకుండా చచ్చిపోయుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఏ రోజైనా కొడుకులాగా నువ్వు ప్రవర్తించావారా? ఏ రోజైనా నన్ను అర్థం చేసుకున్నావా? నా మనసుతో చెలగటమాడుకున్నావు. నన్ను బాధ పెట్టడమే నువ్వు పనిగా పెట్టుకున్నావు. ఈరోజు నేను ఎవరికి చెప్పకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాను అంటే దానికి కారణం నువ్వే. ఏ తల్లైనా కొడుకుతో తన బాధని పంచుకుంటుంది, సమస్యని కొడుకుకి చెప్పుకుంటుంది. కానీ కొడుకే ఓ సమస్యగా తయారైతే ఇలా నేను దొంగచాటుగా కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తేవడం తప్ప నేను ఇంకేం చేస్తాను? నీలాంటి కొడుకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి చాలా కోపంగా బాలుని తిట్టి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది ప్రభావతి. ఇక అలా ప్రభావతి చేయగానే బాలు కన్నీరు పెట్టుకుంటాడు, కుప్పకూలిపోతాడు. మీనా బాలుని, ఏవండి ఏంటండి ఎప్పుడు మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. 10 మంది మీ మీదకి వచ్చినా మీరు ఎప్పుడు భయపడరు, ధైర్యంగా పోరాడతారు. కానీ మీ అమ్మగారు మిమ్మల్ని అలా తిడుతుంటే మీరు అలా మౌనంగా ఉండిపోతారేంటండి? ఏ తల్లి కొడుకుని అనకూడని మాటలు ఆవిడ అన్నన్ని మాటలు అంటుంటే మీరు అలా మౌనంగా ఎందుకున్నారండి? అసలు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. మీరు ఏ చిన్న తప్పు చేయలేదు. మహా అయితే ఆ తాగుడుకి అలవాటు పడి రాత్రిపూట కాస్త తాగుతారు. అంతకు మించి ఇంక ఏ తప్పు మీలో నేను చూడలేదు. అలాంటి మిమ్మల్ని అత్తయ్య గారు అలా అన్నన్ని మాటలు మాట్లాడుతున్నారేంటండి అని అనగానే బాలు ఏమీ చెప్పడు, తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మీనా కూడా వెళ్తుంది. ఏంటండి ఆవిడ మిమ్మల్ని తిట్టడం, మీరు పడడం మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఓ భార్యగా నాకు చాలా బాధగా ఉందండి. నన్ను ఆవిడ తిట్టినా, నా వాళ్ళని తిట్టినా నేను బాధపడలేదు. ఆవిడ నైజం అంతే అనుకున్నాను. కానీ కొడుకుని అన్నన్ని మాటలు అంటుంది. ఆ మాటలు నాకు చాలా కష్టంగా ఉందండి. నా భర్తని అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు బ్రతికి ఉన్నా బ్రతికి లేరు అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. మీరు పుట్టడం కంటే చనిపోవడమే మంచిదని ఆవిడ మాట్లాడుతుంది. నాకు చాలా కష్టంగా ఉంది. నేను భరించలేకపోతున్నానండి. ఎందుకండి ఆవిడలా తయారైంది? ఎందుకు? ఏం జరిగింది? ఎవరికి ఏ హాని తలపెట్టని మిమ్మల్ని అన్నన్ని మాటలు మీ అమ్మ ఎందుకు అంటుంది? నేను ఎప్పుడు ఎక్కడ నేను ఇలా చూడలేదు. ఏ తల్లైనా బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది. కానీ మీ విషయంలో ఎందుకు అలా జరగడం లేదు? అసలు ఎంతకీ ఆవిడ మీ అమ్మేనా? మీరు ఆవిడకే పుట్టారా అని అడుగుతుంది. మీనా అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడు సత్యం వస్తాడు. ఏంట్రా మీనా అంటూ గట్టిగా తన మీద అరుస్తున్నావు? ఇంట్లో జరిగేది చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానమే వస్తుందిరా. ఓ కొడుకుతో తల్లి మాట్లాడే విధానం అది కాదు. కానీ ఈ ఇంట్లో ఇలాంటి మాటలు నువ్వు ఎన్నో పడ్డావు. నిజం చెప్పరా? నీ భార్యకైనా నువ్వు నిజం చెప్పు. ఈ నిజం నువ్వు నీ భార్యకి చెప్పకపోతే జీవితాంతం నువ్వు చాలా పెద్ద తప్పు చేసిన వాడిలాగా మీనా దృష్టిలో ఉండిపోతావు. కన్న తల్లే ఇంతలా ద్వేషిస్తుందంటే మీరు ఎంత పెద్ద తప్పు చేశావో అని నిన్ను అనుకుంటుంది. తను నీతో బయటకి అనకపోయినా మనసులో అయినా అనుకుంటుందిరా. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అంటాడు. వద్దు నాన్న వద్దు అని అనగానే, ఏంటండి వద్దంటారేంటి? అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా అసలు మీ అమ్మగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు కూడా అర్థమయ్యేది. అసలు ఆవిడ సమస్య ఏంటి, మీ సమస్య ఏంటి? మావయ్య గారు ఈరోజు నాకు తెలిసే తీరాలి. మీరు నిజం చెప్పకపోతే నా మీదొట్టు అని మీనా అనడంతో, చెప్తానమ్మా చెప్తాను. అసలు ప్రభావతికి
బాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురిని ఒకేలా చూసుకునేది. మొదట పుట్టాడు కాబట్టే కొంచెం మనోజ్ గాడి మీద కొంచెం ప్రేమ, గారాబం ఎక్కువ. బాలు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా వాడు ఆ సమస్యని తీర్చేవాడు. చిన్నప్పటి నుంచి వాడికి అది అలవాటు. అంతెందుకు, చిన్నతనంలో వాళ్ళ అన్నయ్యని ఎవరో కొడితే ఒక్కడే వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి వచ్చాడు. ఇంకా తర్వాత వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి బాలు మీద కంప్లైంట్ చేస్తే కనీసం మనోజ్ నన్ను కొట్టారు కాబట్టే తమ్ముడు వాళ్ళని కొట్టాడమ్మా అని చెప్పలేదు. పైగా అమ్మా వాడెప్పుడు అంతేనమ్మా, వాడి వల్ల నేను స్కూల్లో చాలా ఇబ్బంది పడుతున్నాను. వాడు నా తమ్ముడని చెప్పుకోవడానికే నాకు చాలా ఇదిగా ఉందమ్మా. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. వాడు కుదురుగా చదువుకోవడం లేదు అని వాళ్ళమ్మతో చెప్పేవాడు. ఆ మాటలు అలా అలా ఇంకా విషబీజాలుగా మారిపోయాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ చెరువు దగ్గరికి వెళ్ళారు. సరదాగా ఈత కొడుతున్నారు. ఇక ఆ పిల్లల్లో కొంతమందికి ఈత వచ్చు, కొంతమందికి ఈత రాదు. మనోజ్ గాడు వాళ్ళ ఫ్రెండుని నీళ్ళల్లో తోసేశాడు. నీళ్ళల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు బాలు ఆ అబ్బాయిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసినా నీళ్ళల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత వాళ్ళమ్మతో తను చేసిన తప్పుని బాలు మీదకి నెట్టేశాడు. ప్రభావతి దృష్టిలో ఇప్పటికీ తన ఇంకో కొడుకుని చంపేసింది బాలుయే అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా నమ్ముతూనే ఉంది. తన మనసులో పడిన ఆ మచ్చ ఎప్పటికీ పోదమ్మా. అందుకని ఆ కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉంది. నిజానికి నా కొడుకు చనిపోవడానికి కారణం మనోజ్ అయితే బాలుయే అని పొరపాటు పడుతుంది. ఈ విషయం నేను ఎప్పుడు ప్రభావతికి చెప్పాలని చూసినా ప్రభావతి కనీసం ఇక సత్యం చెప్పడంతో మీనాకి అర్థమవుతుంది. మరి ఆవిడికి మీరైనా నమ్మేటట్టు చెప్పచ్చు కదండి అని బాలుతో అనడంతో ఏం చెప్పమంటావు ఆవిడికి చెప్పినా అర్థం చేసుకోదు. ఒకవేళ ఆవిడికి అర్థమైనట్టు చెప్పినా ఆవిడ ఇంకా బాధపడుతుంది. మనోజ్ అంటే అమ్మకి చిన్నప్పటి నుంచి ప్రేమ, నమ్మకం ఎక్కువ. ఓ మనిషిని అంతగా నమ్మినప్పుడు ఆ మనిషి నమ్మక ద్రోహం చేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ బాధ చాలా నరకంగా ఉంటుంది. అమ్మ ఆ నరకం అనుభవించకూడదని ఆ నిజం నేను చెప్పలేదు అని అంటాడు. అలా అని చెప్పి ఎన్నాళ్ళు శిక్షని మీరు వేసుకుంటారా? జీవితాంతం ఇలాగే మీరు ఆవిడ దృష్టిలో తప్పు చేసిన మనిషిలాగా నిలిచిపోతారా అని అంటుంది మీనా. ఏం చేయమంటావు? ఇంకేం చేయమంటావు? ఇంతకంటే నేనేమీ చేయలేను. ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఇంకా కొన్ని సంవత్సరాలు గడవని. ఎన్నాళ్ళు గడుస్తుందో అలాగే గడవని. ఆవిడ మనోజ్ గురించి తనంతట తానుగా తెలుసుకోవాలి. అంతేకాని నేను బలవంతంగా ఆవిడికి చెప్పే ప్రయత్నం ఎప్పటికీ చేయను. మీరు కూడా పొరపాటును కూడా చెప్పొద్దు. నా మాట కాదని చెప్పావంటే గనుక నా మీదొట్టు అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా బాగా ఆలోచిస్తుంది. ఏం చేయాలి? ఎలా అయినా ఈ తల్లి కొడుకుల్ని కలపాలి. ఆయన ఏ తప్పు చేయలేదు అన్న నిజం ఆవిడ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏ తప్పు చేయని ఓ మనిషి మీద అన్యాయంగా పడిన మచ్చని నేనే చెరిపేయాలి. భార్యగా అది నా బాధ్యత. ఆయనకి సంతోషం కలిగించాలి అని అనుకుంటుంది. ఇక తర్వాత సుశీలమ్మకి ఫోన్ చేస్తుంది మీనా. మనవరాలా, ఏంటి ఫోన్ చేశావు? ఏదైనా శుభవార్త చెప్పడానికి చేశావా అని అంటుంది. చెప్పమ్మా, వెంటనే వాలిపోతాను, అక్కడికి వచ్చేస్తాను అని అంటుంది. అయ్యో అమ్మమ్మ గారు, అలాంటిది ప్రస్తుతానికి ఏమీ లేదు అని అనగానే అదేంటి మనవరాలా అంత మాట అనేసావు? నువ్వు ఫోన్ చేసేసరికి నీ నోటితో నువ్వే స్వయంగా ఏదైనా శుభవార్త చెబుతావేమోనని ఎంతో సంతోషంగా ఎదురు చూశాను. ఏంటమ్మా ఇది అని అంటే, అమ్మమ్మగారు మీతో నేను మాట చెప్పాలి అమ్మమ్మగారు, అందుకే చేశాను అని అంటుంది. సరే ఏంటో చెప్పు అని అనగానే ఆయన గురించి ఇందాకే మామయ్య గారు చెప్పారు. ఎప్పుడు 12 ఏళ్ల కిందట జరిగిన సంఘటన గురించి ఆయన నాతో చెప్పారు. ఇంకా అందరం ఇలాగే చూస్తూ ఉంటే కుదరదమ్మమ్మ గారు, ఆయన ఏ తప్పు చేయలేదు అని నిరూపించాలి. మీరు నాకు ఓ సాయం చేయాలి అని అంటుంది. ఏం చెయ్యాలో చెప్పమ్మా. ఆ తల్లి మనసులో ఆ విషబీజం తీసివేయాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఎప్పుడు అన్నీ బెడిసే కొట్టాయి. ఇప్పుడు నువ్వేదైనా చేస్తానంటే చెప్పు, నీ సాయం చేస్తాను అని అంటుంది.
అమ్మమ్మ గారు మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి అమ్మమ్మ గారు అని అంటుంది. అలాగే మనవరాలా వస్తాను అని చెప్పి సుశీలమ్మ బయలుదేరుతుంది. సత్యం ఇక సుశీలమ్మను చూసి సంతోషపడతాడు. అదేంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చావు, చెప్తే నేను బస్టాండ్కి వచ్చేవాడిని కదా, ఏంటంత సడన్గా అని అంటే, సడన్గా ఏముంది లేరా, రావాలనిపించింది వచ్చేసాను. ఇక సత్యం సుశీలమ్మని చూడగానే ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా ఊడిపడ్డావు అని అంటుంది. నా ఇష్టం, నా ఇల్లు, నేను అలాగే ఊడిపడతాను, నీకెందుకు అని అంటుంది. ఇక సత్యం ప్రభావతిని ఏంటా పలకరింపు, అమ్మను అలాగే నా పలకరించేది, అయినా నువ్వెప్పుడు మారావులే, ఎప్పుడు ఇంతే, డబ్బులు అవసరమైనప్పుడు అత్తయ్య గారు అంటూ కాళ్ళు వేళ్ళు పట్టుకుంటావు, అవసరం తీరాక ఇదిగో ఇలాగే మాట్లాడతావు, అమ్మా దాని మాటలేం పట్టించుకోవద్దు అని చెప్పి ఇక అంటాడు. ఏం లేదురా, ఒంట్లో బాగాలేదు, ఓ 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చానురా, మీనా అయితే బాగా చూసుకుంటుంది కదా, ప్రభావతి కూడా బాగానే చూసుకుంటుంది, అందుకని ఇక్కడికి వచ్చాను అని అంటే, అవునా అమ్మా ఏమైంది అని అంటాడు. ఏం లేదురా, పెద్ద వయసు కదా, నలుగురు మధ్యలో ఓ 4 రోజులు ఉండాలనిపించింది, అందుకే వచ్చానురా అని అంటుంది. సరే అమ్మా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను అని ఇక సత్యం బయటికి వెళ్తాడు. ఇక తర్వాత మీనాని బాలు, సుశీలమ్మ, అమ్మ మనవరాలా ఇంతకీ ఎందుకు పిలిచావు, ఏంటమ్మా ఏదో సాయం అడిగావు, ఏంటో చెప్పు, వచ్చాకే చెప్తానన్నావు అని అంటుంది. ఇక మీనా తన ప్లాన్ ఏంటో అంతా కూడా సుశీలమ్మకి చెబుతుంది. సరే మనవరాలా, సరే నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభావతికి బుద్ధి వస్తుంది అని అంటుంది. అమ్మమ్మ గారు సారీ అమ్మమ్మ గారు అని అంటుంది. సారీ ఎందుకే, నువ్వు చెప్పావు కదా ఈ ప్లాన్ చేస్తే బాగుంటుంది, మన కుటుంబం కలవడం కోసమే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మమ్మ గారు అని అంటుంది. ఇంకా తర్వాత సుశీలమ్మ మంచం మీద పడుకుంటుంది. తర్వాత కిచెన్లోకి మీనా వచ్చి ఓ కషాయం కలుపుతుంది. అది చూసిన ప్రభావతి, ఏయ్ ఏంటా కషాయం కలుపుతున్నావు అని అంటుంది. అది అత్తయ్య గారు అని అంటుంది. ఇక తర్వాత అత్తయ్య గారు లేదు, గిత్తయ్య గారు లేదు, ఎందుకు ఆ కషాయం ఏంటి అని అనగానే, ఇది అమ్మమ్మ గారి కోసం అని అంటుంది. అమ్మమ్మ గారికా, ఇప్పుడు ఆవిడకొచ్చిన ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏముంది, గుండ్రైలా బాగానే ఉంది కదా అని అంటే, లేదత్తయ్య గారు ఒంట్లో బాగాలేదట, అందుకని ఈ కషాయం చేయమంది, తీసుకువెళ్ళి ఇస్తున్నాను అని అంటుంది. కషాయమా, ఎప్పుడు నన్ను అడుగుతుందే, ఇప్పుడు నిన్ను అడిగిందా, సరే వెళ్ళు అని అంటుంది. ఇక మీనా కషాయం తీసుకొని వెళ్తుంది. ఏం కషాయం అబ్బా, ఈ కషాయం మీనాకెలా తెలుసు, ఇది ఎలా చేయాలో అని చెప్పి తను నిలబడిన చోటు దగ్గరికి వస్తుంది ప్రభావతి. వచ్చి అక్కడ చూస్తుంది, అక్కడ గన్నేరు పప్పు ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అమ్మాయి గన్నేరు పప్పుని చితక్కొట్టి వాటిని కషాయంగా చేసి అత్తయ్య గారికి ఇచ్చి అత్తయ్య గారిని చంపాలనుకుంటుందా ఏంటి, వెంటనే ఆపాలి, వెళ్ళాలి, ఈ కషాయం తాగితే అత్తయ్య గారు చస్తుంది, ఈ పూలమ్మాయికి తెలియక ఈ కషాయం తాగితే ఆరోగ్యానికి మంచిదనుకుంటుంది, అనారోగ్యం అని తెలియడం లేదు అని పరిగెత్తుకుంటూ ఇక సుశీలమ్మ దగ్గరకు వస్తుంది. ఇక తర్వాత అదే సమయానికి సుశీలమ్మ కషాయం తీసుకొని గటగట తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసి, ఏంటి ప్రభా అని అంటుంది. అత్తయ్య గారు తాగేశారా, ఎంత పని చేశారు, మీకోసమే పరిగెత్తుకుంటూ వస్తున్నాను, మీరు తాగిన కషాయం అది మీ ప్రాణాలు తీసేస్తుంది, అత్తయ్య గారు పదండి హాస్పిటల్కి అని అంటుంది. హాస్పిటల్కా, ఎందుకమ్మా అంటూ అంతలోనే, అమ్మో గుండెల్లో నొప్పి, గుండెల్లో బాగా భారంగా ఉంది అంటూ నోట్లో నుంచి నురుగులు కక్కుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది సుశీలమ్మ. అది చూసిన ప్రభావతి, ఎంత పని చేసావే రాక్షసి, ఎంత పని చేసావు, నీకు తెలియకపోతే నన్ను అడగాలి కదా, కషాయం ఎలా చేయాలో నేను చెప్పేదాన్ని, ఏ పదార్థాలు వాడాలో నేను చెప్పేదాన్ని, నీ ఇష్టం వచ్చినట్టు ఇలా గన్నేరు పప్పు తీసుకొచ్చి అది కషాయం చేసి అత్తయ్య గారికి పట్టిస్తావా, అత్తయ్య గారు చనిపోయారు నీ వల్లే, అసలు నిన్ను ఇలా కాదు అని అనగానే, అదేంటి అత్తయ్య గారు నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నారేంటి, మీరే కదా కషాయం చేసి ఇవ్వమన్నారు, ఆ గన్నేరు పప్పు కూడా మీరే తెప్పించారు కదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే, నేనా అని అంటుంది. అవునత్తయ్య గారు మీరే కదా చేయమన్నారు, మర్చిపోయారా అని అంటుంది. ఇంతలోపు సత్యం వస్తాడు. ఏం జరుగుతుంది ఇంట్లో అని అనగానే, మామయ్య గారు అత్తయ్య గారు గన్నేరు పప్పు తీసుకొచ్చి కషాయం చేసి అమ్మమ్మ గారికి ఇవ్వమన్నారు, నేను అలాగే ఇచ్చాను, అది తాగిన అమ్మమ్మ గారు ఇలా పడిపోయారు అని అనగానే,
ప్రభా అంటూ గట్టిగా అరుస్తాడు. నీకు తెలీదా, గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారని తెలీదా, కావాలని చేసావు కదా అని అంటే, లేదండి నిజంగా నాకే పాపం తెలీదు, ఈ మీనానే ఏదో తయారు చేస్తుంటే నాకు అనుమానం వచ్చి చూశాను, అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది అని అంటే, అత్తయ్య గారు అబద్ధం ఆడుతున్నారు, మీకెప్పుడు అత్తయ్య గారంటే కోపమే, అమ్మమ్మ గారంటే కోపమే, కావాలనే మీరే చేశారు, కావాలంటే ఆ గన్నేరు పప్పు కూడా మీ రూమ్లోనే ఉంది, మీరు ఇవ్వకపోతే నాకేం తెలుస్తుంది, అప్పటికి నాకు అనుమానం వచ్చి మిమ్మల్ని అడిగితే బాదం పప్పు ఎండిపోతే అలాగే ఉంటుందని అబద్ధం చెప్పారు అని అనగానే సత్యం మీనా మాటలే నమ్ముతాడు. మీనా మాటలు నమ్మి ప్రభావతిని కోప్పడుతూ ఉంటే, నిజంగా నాకేం తెలియదండి, నిజంగా నాకేం తెలియదండి, నిజంగా నాకే పాపం తెలీదు అని అంటుంది. మీనా ఎప్పుడు ఏ తప్పు చేయదు, నువ్వే మొదటి నుంచి మా అమ్మ అంటే నీకు గిట్టదు, నువ్వే ఇలా చేసావు, నువ్వు ఉండటానికి వీల్లేదు, మా అమ్మని ఈ పరిస్థితికి తీసుకొస్తావా అంటూ ప్రభావతిని గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు మీనా ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తుంటే మీకు ఎంత బాధగా ఉందో మీకు అర్థమైందా, ఇలాంటి పరిస్థితి నా భర్త కూడా చాలా కాలంగా ఎదుర్కొంటున్నాడు, ఆ విషయం మీకు అర్థం అవ్వాలని నేనే ఈ నాటకం అంతా ఆడాను, అత్తయ్య అమ్మమ్మ గారికి ఏమీ జరగలేదు, ఇప్పుడు నేను మీకు చేసినట్టు ఒకప్పుడు మనోజ్ బాలుకి చేసి మా ఆయన్ని ఇరికించి అనవసరంగా నిందను మోయించేలా చేస్తున్నాడు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా అంటుంది. ఇక మీనా ఇక మాటతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు సుశీలమ్మ కూడా లేచి, ఏంటి ఏంటి కోడలు పిల్ల, భయపడ్డావా, నువ్వు భయపడ్డావు, కానీ నువ్వు భయపడ్డా నిన్నెవ్వరూ నమ్మలేదు, ముందు నీ భర్తే నమ్మలేదు, నువ్వు నీ కొడుకుని నమ్మనట్టుగా నీ భర్త కూడా నిన్ను నమ్మలేదు, అలా ఎప్పుడు కూడా ఒక్కోసారి ఏ తప్పు చేయని మనిషి మీద అకారణంగా నిందపడుతుంది, అలాంటప్పుడు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అర్థం చేసుకుంటే ఏ కలహాలు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు, కానీ నీ కన్న కొడుకునే నువ్వు అర్థం చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు వాడిని నువ్వు శిక్ష వేస్తూనే ఉన్నావు, ఓ హంతకుడిని నీ పక్కన పెట్టుకొని ఏ తప్పు చేయని ప్రాణానికి ప్రాణమిచ్చే బాలుని దూరం పెట్టావు, అందుకనే నీ కోడలు తెలివిగా నీతో ఈ పని చేయించింది, ఇది అబద్ధం నటన కాబట్టే సరిపోయింది, ఒక్కోసారి ఇలాంటివి నిజంగా జరుగుతాయి, అప్పుడు జీవితాంతం నువ్వు కూడా బాలులాగా నింద మోయాల్సిందే, అర్థమైందా అని అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాలు ప్రభావతిని నిలదీస్తాడు, నువ్వెక్కడికి వెళ్ళొచ్చావో నాకు తెలుసు.